నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. చరిత్రలో ఎంతో మంది వీరులు వీరనారీమణులు ఉన్నారు. వారి త్యాగాలు పోరాటాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. కానీ చరిత్ర పుటల్లో కొన్ని పాత్రలు ఉంటాయి. అవి మనల్ని ఆశ్చర్యానికి కొన్నిసార్లు షాక్ కు గురి చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా అధికారం కోసం రాజ్యం కోసం ఎంతకైనా తెగించిన వ్యక్తుల కథలు వింటే ఒళ్ళు గగుడు పొరుస్తూ ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన కానీ వివాదాస్పదమైన రాణి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఆమె పేరు ఎంజియా మతాంబా. ఆఫ్రికా ఖండంలో సింహ స్వప్నంగా నిలిచిన ఓ మహారాణి. అయితే ఆమె గురించి ఒక షాకింగ్ నిజం ఇప్పుడు చరిత్రకారుల చర్చకు దారితీస్తోంది. అదేంటంటే ఈ రాణి పురుషులతో శారీరక సంబంధం పెట్టుకున్న తర్వాత వారిని సజీవ దహనం చేసే అలవాటు ఉందట. వినడానికే భయంగా ఉంది కదా. ఈ రాణి కథ కమామేషి ఏంటి, చరిత్ర ఏం చెబుతోంది, పూర్తి వివరాలను చూసేద్దాం పదండి. ఆఫ్రికా ఖండం ఎన్నో నాగరికతలకు ఎంతో మంది వీరులకు పుట్టినిల్లు. అలాంటి ఆఫ్రికా గడ్డపై 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వలసవాదులకు నిద్ర లేకుండా చేసిన ఓ మహారాణి ఎంజింగా మదాంబా. ప్రస్తుతం అంగోలాగా పిలువబడుతున్న ప్రాంతంలోని డోంగో మటాంబా రాజ్యాలను పరిపాలించిన ఆమె కేవలం పరాక్రమానికే కాదు, తన విచిత్రమైన క్రూరమైన చర్యలకు కూడా చరిత్రలో నిలిచింది. ఎంజింగా మదాంబా ఈ పేరు వింటేనే పోర్చుగీసు దండయాత్రల చరిత్రలో ఒక భయంకరమైన సవాలుగా నిలిచింది. చిన్నతనం నుంచి ఆమె తెలివైనది, వ్యూహకర్త. తన తండ్రితో కలిసి రాజ్య కార్యకలాపాల్లో పాల్గొంటూ దౌత్యనీతి, యుద్ధ తంత్రాలు నేర్చుకుంది. పోర్చుగీసు భాషను నేర్చుకుని వారిని ఎదుర్కోవడానికి వారి బలహీనతలను తెలుసుకుంది. 1622లో తన సోదరుడి తరపున రాయబారిగా పోర్చుగీసు వారితో చర్చలకు వెళ్లినప్పుడు గవర్నర్ ఎదుట నేలపై కూర్చోడానికి నిరాకరించి తన గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటింది. ఆమెకు కూర్చోవడానికి కుర్చీ ఇవ్వకపోతే తన వెనకున్న సేవకురాలిని నేలపై కూర్చోబెట్టి ఆమెపైనే తాను కూర్చుని చర్చలు జరిపింది. తన సోదరుడి మరణం తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన ఎంజింగా పోర్చుగీసుల విస్తరణకు, ముఖ్యంగా వారి బానిస వ్యాపారానికి తీవ్రంగా వ్యతిరేకించింది. ఏకంగా 30 సంవత్సరాల పాటు వారితో పోరాడింది. తన ప్రజలను బానిసలుగా మారకుండా కాపాడటానికి డచ్ వారితో కూడా పొత్తు పెట్టుకుంది. ఆమెను ధైర్యవంతురాలైన మహిళగా చరిత్ర పొగిడింది. అయితే అధికారం కోసం తన సొంత సోదరుడిని చంపినట్లు కూడా చరిత్రలో ఆమెపై ఆరోపణలున్నాయి. కానీ ఆమె చరిత్రలో అత్యంత సంచలనం సృష్టించిన అంశం ఏంటంటే సెక్స్ తర్వాత పురుషులను సజీవ దహనం చేసే అలవాటు. అవును, చారిత్రక రికార్డులు ఈ భయంకరమైన వాస్తవాన్ని చెప్తున్నాయి. తన వ్యక్తిగత ఆనందం కోసం ఉపయోగించుకున్న పురుషులను ఆ తర్వాత సజీవ దహనం చేయించేదని ప్రతీతి. అంతేకాదు, ఆమె తన రాజ్యంలో కొందరు పురుష సేవకులను మహిళల దుస్తులు ధరించేలా బలవంతం చేసేదని కూడా చెబుతారు. ఇవన్నీ అప్పట్లో పోర్చుగీస్ వలసవాదులు ఆమెను క్రూరమైన, అమానవీయమైన నాయకురాలిగా చిత్రీకరించడానికి ప్రచారం చేశారా, లేదా అవి నిజంగా జరిగిన ఘటనలా అనే దానిపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ ఈ కథనాలు ఆమె కఠినమైన, సంక్లిష్టమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె మగ వేషధారణలో కనిపించడం, తనను రాజు అని పిలవాలని పట్టుబడడం వంటి చర్యలు కూడా అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఇవన్నీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, లింగ వివక్షను ధిక్కరించడానికి ఆమె అనుసరించిన వ్యూహాలుగా కొందరు విశ్లేషిస్తారు. ఆమె పోరాట యోధురాలు అయినప్పటికీ తన యుద్ధాలకు నిధుల కోసం బానిస వ్యాపారంలో కూడా పాలుపంచుకుందని కొన్ని వాదనలున్నాయి. ఎంజింగా మదాంబా చరిత్ర పుటల్లో ఒక విలక్షణమైన, వివాదాస్పదమైన కానీ నిస్సందేహంగా శక్తివంతమైన నాయకురాలు. ఆమె కథ ధైర్యానికి, అధికారం కోసం పోరాటానికి, అలాగే కొన్నిసార్లు క్రూరత్వానికి ఒక సజీవ నిదర్శనం.